మరువజాల మిత్రులడు గగనిదు మేలు వాతలు దల్ప మిత్రులడు గగనిదు మేలు వాతలు దల్ప భ్రమల వాతలు తెచ్చి బ్రతుకజాల తల్లిని కై నిరతంపు నేర్చుచు చిరింపుతుండ వీక్షింపజాల సచియుండిన బ్రతికిన సగుని కంద ఎదుటనే ఉండవలనని ఎల్లవారు ఆశపడుదురుగాన రామా అరణ్యమునకు ననుగొని ఓ గదయ్యా కాదా భవాలు నిన్ను ధ్యానించి నీవే దిగ్గాని ఉన్నవారు కానా నీ వెంబడి నేనే వచ్చాను. సరే అట్లనే పునురామా తల్లి కైకాదేవి మీరు నారవస్త్రములు ధరించుకోండి. సరే అటులండి. తల్లి రారాజు నిజ కాల గతులు తప్పినగాని తల్లి కైకాదేవి రారాజు నిజ కాల గతులు తప్పినగాని తండ్రి ఆజ్ఞ ఏనాడు తొలుగనమ్మా హరినీదు ప్రియ కుమారు బదునాలు వేడులు మరి కానన మురిరుగా
మానదమ్మ అదుగో నా కొరకై తల్లి అదుగో నా కొరకై అభిషేక సామాగ్రి ఈనాడు భరతునా కొసగవమ్మ సమర సంజిన నార తడుప చీరలు దాల్చి సమర సంజిన నార తడుప చీరలు దాల్చి గత దీక్షకి నాడు నడతునమ్మ అమ్మా కనుక దబలలోన సంకోచములు ఇంకమానవమ్మ కనుక దబలాప్తి మదిగని కాంత బహుళ మకర బండారమునను ఏలుకోవమ్మ సామ్రాజ్య లక్ష్మి ఇంకా ఏలుకోవమ్మ నీవు కైకమ్మ తల్లి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి నేను ఒక మాట తెలిపేదాను విను తెలుపు నా తమ్ముడైన భరతుడు ఈ సమయంపున లేడుగాన సత్యరాజ్యమును పరిపాలించమని అలాగే వేడలు చూసి నీవన భూములందు
రామచంద్ర మహారాజుకి నీతి తోడ వనవాసము పూలు నీతి తోడ వనవాసము పూలు నీతి తోడ వనవాసము పూలు నీతి తోడ వనవాసము పూలు నీతి తోడము ప్రియమున మనము నీతి తోడము ప్రియమున మనము నీతి తోడము ప్రియమున మనము నీతి తోడము ప్రియమున మనము ఐకవరమున గానన కేరగా ఐకవరమున గానన కేరగా ఐకవరమున గానన కేరగా ఐకవరమున గానన కేరగా కనపడుతున్నది గంగా నదియు కనపడుతున్నది గంగా నదియు కనపడుతున్నది గంగా నదియు కనపడుతున్నది గంగా నదియు అందున జలమున స్నానము చేసియు అందున జలమున స్నానము చేసియు అందున జలమున స్నానము చేసియు అందున జలమున స్నానము చేసియు పొంగుతు బోధము కొలతిర మనము పొంగుతు బోధము కొలతిర మనము పొంగుతు బోధము కొలతిర మనము పొంగుతు బోధము కొలతిర మనము సీతా లక్షణ శీఘ్రము గాను సీతా లక్షణ శీఘ్రము గాను నీతి తోడ వనవాసము పూలు నీతి తోడ వనవాసము పూలు చూడు ఎంత అందంగా కనబడుతున్నది ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా 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 కనుగొంటివో లక్షణ ఈ గంగా నది కనుగొంటివో లక్షణ ఈ గంగా నది కనుగొంటివో జానకి
తమ్ముడా లక్ష్మణ, సఖి సీతాదేవి, చూసిరా ఆ గంగ ఎంత అందముగా కనపడుతున్నది. కొంతసేపు ఇచ్చట విశ్రమించి పోవుదాము రంగు. మా అన్న జ్యేష్ఠ పుత్రుడనే శ్రీరామమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకం ఎలా కట్టేదరా వలదు. నా మనవి గైకొనవా. కుమారా, మీ అన్నయ్య 14 ఏళ్ళు అరణ్యవాసమునకు పోయిన వాడే, అందువలన నీకు పట్టాభిషేకము చేయదలంచుతుంది. మా అన్నగారికి అట్టి కష్టం ఎలాగలిగను నాకు చెప్పవాలి. ఒకనాడు మీ తండ్రి గారు నాకు వరముల నీ మీ భ్రాంతి చే అట్టి వరములను కోరి ఉంటిని కుమారా. ఆహా, ఇంత పని చేస్తున్నాము, ఇంత దురాత్రాలం. ఇది నా బాణం చేసి మృతురాలు, కానీ తల్లిని దూషించరాదని ధర్మశాస్త్రములు చెప్తున్నాయి. ఇదే నేను కూడా మా అన్నగారిని కలుసుకున్నట్టుగా అరణ్యం పోతున్నాను. గణేష్ మహారాజ్ కి